ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కన్యాకుమారి అయితే ఉన్నాం. ఇక్కడ చాలా ఫేమస్ అయిన డబుల్ ఎగ్ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే చూసేద్దాము. 2 గుడ్లు అయితే పాలు కొట్టి మిక్స్ చేసి అక్కడ పోసినాడు అనమాట పెనుములో అయితే. వీడియో చూసే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ అయితే చేసేయండి. ఇప్పుడైతే బ్రెడ్ అయితే పెడుతున్నాడు ఆమ్లెట్ పైన అయితే. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడు అర్థమవుతుంది మీకు ఈ రెసిపీ అనేది. ఈ బ్రదర్ ఇంట్లో రెడీ చేసుకున్న హోమ్ మేడ్ మసాలా అనమాట, స్పైసీగా అయితే ఉంటుంది. అదైతే బ్రెడ్ పైన అయితే ఇప్పుడు వేస్తున్నాడు. బ్రెడ్ మొత్తానికి అయితే స్ప్రెడ్ చేసేసినాడు ఆ మసాలా అనేది. బ్రెడ్ పైన అయితే ఇప్పుడు చిల్లీ సాస్ అనేది వేసినాడు. కన్యాకుమారి అనేది చాలా దూరంలో అయితే ఉంటుంది. చాలా కష్టపడి అయితే ట్రావెలింగ్ చేసి అయితే వచ్చినాను. వీడియో చూసే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేసింది. మన ఛానల్ అయితే చాలా వీడియోస్ అయితే ఉంటాయి. అన్ని వీడియోస్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఒకసారి చెక్ చేసేయండి ఈ వీడియో అయిపోయిన వెంటనే. ఇందులో చీజ్ అనేది మెయిన్ కాబట్టి చీజ్ అనేది వేస్తున్నాడు అనమాట బ్రెడ్ పైన. బ్రెడ్ పైన అయితే చీజ్ అనేది వేసేసినాము. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేస్తున్నాడు. టేస్ట్ కోసం అయితే పెరి పెరి అనేది మసాలా అనేది వేస్తున్నాడు. ఇందులో అయితే ఆలివ్స్ అయితే వేస్తున్నాడు. అట్లాగే ఇందులో అయితే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేస్తున్నాడు. పైన అయితే రోస్ట్ చేయబోతాడు ఫైర్ పెట్టి. చూడొచ్చు పైన అయితే రోస్ట్ చేస్తున్నాడు చీజ్ మెల్ట్ అయ్యేదానికి. టేస్ట్ కూడా బాగా వస్తుందంట ఇట్లా చేస్తే. మన డబుల్ ఎగ్ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే తీసేస్తున్నాడు. చూడొచ్చు బాగా రోస్ట్ అయిపోయింది బ్రెడ్ ఆమ్లెట్ అనేది కూడా. పీసులుగా అయితే కట్ చేసేస్తున్నాడు తినేదానికి సులభంగా ఉండేదానికి. ఈ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్కి అయితే 90 రూపాయలు అయితే చార్జ్ చేసినాడు. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఫైనల్గా అయితే పైన చిల్లీ సాస్ అనేది వేసేసి పెరి పెరి అనేది వేసేసినాడు అనమాట.